వైఎస్ఆర్ సిపి ముఖ్య నేతలు ఈరోజు ఒక డెసిషన్కి వచ్చారు. అది ఏంటంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని వాళ్ళు అంటున్నారు. ప్రైవేటైజేషన్ పైన ప్రతి ఊర్లో రచ్చబండ కార్యక్రమాలంట, ధర్నాలంట పెద్ద ఎత్తున, అలాగే 1,000,000 సంతకాల సేకరణ అంట. మరి వీళ్ళు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి సంతకాలు సేకరణ చేస్తారో, ఊర్లలో పల్లెలలో రచ్చబండ కార్యక్రమాలు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ పైన పెడతారంట. మరి ఆ గుంపులో, ఈ ముఖ్య నాయకుల గుంపులో అందరూ చదువుకున్న వాళ్ళలానే కనిపిస్తున్నారు. మరి వీళ్ళు చదువుకున్నారా లేకపోతే మరి ఏమో అర్థం కావడం లేదు. కానీ అసలు ప్రైవేటైజేషన్ కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి కూడా తేడా తెలియని నాయకులు వీళ్ళు. నేను ఒకటే ప్రశ్న జగన్ గారిని, నిజంగా మీకు మెడికల్ కాలేజీల పైన మీకు అంత ప్రేమ ఉండుంటే దాదాపు 17 మెడికల్ కాలేజు 5 సంవత్సరాల కాలంలో శాంక్షన్ అయింది. దాని ఖర్చు విలువ 8,040 కోట్ల రూపాయలతో ఖర్చు పెడితే పూర్తవుతుంది. కేంద్ర ప్రభుత్వము 1,451 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అట్లాగే 700 కోట్లు పీజీ విద్యకు శాంక్షన్ చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. దీంట్లో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టింది రాష్ట్ర వాటా. అట్లాగే 700 కోట్లు ఏవైతే పీజీకి సంబంధించిన దీనికి ఇచ్చారో కేంద్రము, మరి దాన్ని మొత్తము డైవర్ట్ చేశారు. 1 రూపాయి కూడా సూపర్ స్పెషాలిటీ, మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి అని అంటున్నారు. ఏది ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూపించమనండి. ఈనాడు వైద్యం గురించి మాట్లాడుతున్నారు. అసలు మెడికల్ కాలేజెస్ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అవసరము అని చెప్పి దాదాపు 19 మెడికల్ కాలేజ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1995 నుండి అట్లాగే 2004 లోపల 19 మెడికల్ కాలేజెస్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే గవర్నమెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ దాదాపు 6 తీసుకొచ్చింది తెలుగుదేశం. ఈరోజు నిమ్స్ కానీ, స్విమ్స్ కానీ, బర్డ్స్ కానీ, అట్లాగే టాటా క్యాన్సర్ హాస్పిటల్ కానీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి మీరు 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేసినాము అని అంటున్నారు. మీరు పూర్తి చేసింది ఏంటి? ఎక్కడ పోయి ధర్నాలు చేస్తారు? మీరు కట్టిన బేస్ మఠాలు లేకపోతే స్తంభాల పైన కూర్చొని ధర్నాలు చేస్తారా? నాకు అర్థం కావట్లేదు. ప్రైవేటైజేషన్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆనాడు దాదాపు 50% సీట్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజెస్ లో ఎన్ఆర్ఐ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద 50% కోటి రూపాయలు లేదంటే 40 లక్షలు కట్టాల్సిన అవసరం ఉంది. మరి మీరా మాట్లాడుతున్నారు ప్రైవేటైజేషన్ గురించి? సీట్లలో ప్రైవేటైజేషన్ చేసింది మీరు. జీవో 107, 108, 133 జీవోలు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ జీవోలు తీసుకొచ్చింది మీరు. కానీ ఇక్కడ వాళ్లకు పాపము కష్టం ఏంటంటే ఈరోజు 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ కట్టలేకపోయారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 2 సంవత్సరాల్లో 7,000 కోట్లు పెట్టాలి అంటే అది కష్టం. అందుకు పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈరోజు ఉత్తరప్రదేశ్ కానివ్వండి దాదాపు 12 మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ఉన్నాయి. లేదంటే కర్ణాటక కానివ్వండి. ఈ మెడికల్ కాలేజెస్ అన్ని కూడా వరల్డ్స్ బెస్ట్ మెడికల్ కాలేజెస్ గా కాంపిటీషన్ కూడా పెరిగి అక్కడ బెస్ట్ మెడికల్ కాలేజెస్ గా పేర్కొంది. ఈరోజు సైన్స్ లేదంటే మెడిసిన్ ఫీల్డ్ లో టెలిరేడియాలజీ అయితేనేమి, న్యూక్లియర్ మెడిసిన్ అయితేనేమి, లేదంటే పెట్ స్కాన్స్, ఇవన్నీ అవసరం. జగన్ గారు ఆయనకంటే డబ్బులు ఉన్నాయి, లండన్ కి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు.
లండన్కి పోతాడు, ఏమన్నా జ్వరం వచ్చినా లేకపోతే ఏమన్నా టాబ్లెట్లు కావాలన్నా లండన్కి పోతాడు. మరి అటువంటి ఆధునిక ఏదైతే మెడిసిన్ ఉందో అది మరి పేద ప్రజలకు అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఒక మాట మాట్లాడే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోండి, ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, పీపీపీ అంటే ఏంటి. ఈరోజు ఒక ప్రైవేట్ వాళ్లకు కట్టడానికి ఈ 2 సంవత్సరాలలో పూర్తి చేయడానికి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇస్తుంటే పాపం వీళ్లకు చాలా కష్టమైపోతుంది. ఈరోజు ఒక ప్రశ్న నేను జగన్ గారిని అడుగుతున్నాను, ఏంటి అంటే మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే మెడికల్ స్టూడెంట్స్ పైన అంత ప్రేమ ఉంటే ఎందుకు మీ పులివెందలలో శాంక్షన్ అయిన మెడికల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది ఎందుకు పూర్తి చేయలేదు మీరు? మరి నిజంగా మీకు అంత క్రమశిక్షణ లేకపోతే అంత ప్రేమ ఉంటే పూర్తి చేసి ఉండాల్సింది. ఆ రోజు ఎన్ఎంసీ వాళ్ళు ఎందుకు మరి పర్మిషన్ ఇవ్వలేదు మొదలు పెట్టడానికి? ఎందుకు అంటే పూర్తి కాలేదు, 30% కూడా పూర్తి కాలేదు అని రిపోర్ట్ ఇచ్చింది. నేను అందరికీ గుర్తు చేయాల్సిన అవసరము, ఎవరు మర్చిపోలేని విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం ఏదైతే ఉంది. ఎందుకు అంటే కరోనా సమయంలో మరి ఆనాడు ముఖ్యమంత్రి జగన్ గారు అందరికీ తెలుసు ఏమన్నారు, లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలనుకొని బ్లీచింగ్ పౌడరు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది, కోవిడ్ మాయమైపోతుంది అని ఆనాడు చెప్పి ఈరోజు సిఆర్ఎస్ స్టాటిస్టిక్స్ ప్రకారము మన రాష్ట్రంలో ఆనాడు కోవిడ్కి 1,00,000 మంది చనిపోయారు. అందరికీ గుర్తే ఉంటుంది, తిరుపతిలో ఆక్సిజన్ కూడా కరెక్ట్ గా అందించకుండా ఎంతమంది చనిపోయారు. కనీసం ఎవరైనా చనిపోతే కోవిడ్కి పక్కన హైవే పక్కన బాడీలను పడేసి వెళ్లిపోయేవారు. మరి మీరా మాట్లాడుతుంది? అట్లాగే మొన్న మరి నాయకులో వాళ్ళు ముఖ్య నాయకులో లేకపోతే రౌడీ వెధవలో నాకైతే తెలీదు, కానీ మీ పార్టీలో మొన్న ఏమీ సంబంధం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదంటే కాలేజీలు ఏవైతే ఉన్నాయో అక్కడ పోయి ధర్నా చేస్తారంట. అయ్యా, మెడికల్ సీటు తెచ్చుకోవడం కష్టము, డాక్టర్ పాస్ అయ్యి చదువుకొని పాస్ అయ్యి డాక్టర్ కావాలంటే అంతకన్నా ఎక్కువ కష్టం. ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో, పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో పోయి ధర్నాలు చేస్తారంట. వీళ్ళు పోయి వైసీపీ జెండాలు బాతుతారంట. ఏది ఎప్పుడో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలకు. నాకు తెలుసు, ఒక డాక్టర్ కావాలంటే 24 గంటల్లో 20 గంటలు కష్టపడాల, 20 గంటలు ఏమి నిద్ర తిండి లేకుండా కష్టపడతారు. మీకా ఉండేది ప్రేమ ఒకటే, మీరందరూ అర్థం చేసుకోవాలా. ఈరోజు పీపీపీ కింద మెడికల్ కాలేజెస్ వస్తే కనుక ఒక ఆధునిక వ్యవస్థ ఏర్పాటవుతుంది. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, పేదవాడు ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.